హలో గైస్, మన ఛానల్ నుంచి ఒక న్యూ అప్డేట్ వచ్చింది. ఏంటంటే మాకు మూవీస్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడం బట్టి మూవీస్ మీద ఎక్కువ కంటెంట్ చేస్తూ ఉంటాం మన ఛానల్, మీకు తెలిసిందే. సో మూవీస్తో పాటు మాకు క్రికెట్ మీద కూడా కొంతవరకు నాలెడ్జ్ ఉంది, మరీ కాదు. మ్యాచెస్ చూస్తూ ఉంటాం, ఆడుతూ ఉంటాం కాబట్టి దీని మీద వీడియోస్ చేయకూడదు అనుకున్నాం. సో ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి దీని మీద వీడియోస్ చేసి మా తాలూకా అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాం. అంటే ఆల్రెడీ చూసే ఉంటారు మ్యాచెస్, కానీ మేము దాని గురించి మాట్లాడుతూ ఉంటాం కొంతవరకు. సో లేట్ చేయకన్నా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. సో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ మాట్లాడుకుంటే ఆర్సీబీ వెస్ట్ ఎస్ఆర్ఎస్. మీకు తెలిసిందే ఆర్సీబీ గెలిచింది, అది కొంచెం పక్కన పెడదాం. సో నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న మీకు తెలిసిందే ముంబై వర్సెస్ కేకేఆర్ అయ్యింది. స్టార్టింగ్ ముంబై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే గ్రాస్ నెక్స్ట్ ఫీల్డ్ కొంచెం చూసి టార్గెట్ చేసేద్దాం అని అంటున్నారు. సో మీకు కేకేఆర్ బ్యాటింగ్ ఫస్ట్ నుంచి అటాకింగ్ మోడ్ లో ఉన్నారు, ఫిన్ ఆలన్ అండ్ అజింక్య రహానే. సో అజింక్య రహానే కొంచెం బాగానే పర్ఫామ్ చేసి 67 కి అవుట్ అయ్యాడు. సో నెక్స్ట్ రఘువంశీ అనే యంగ్ క్రికెటర్ 50 కంప్లీట్ చేశాడు. సో వీళ్ళు 78 పవర్ ప్లే లో చేశారు. వీళ్ళకి హైయెస్ట్ స్కోరింగ్ పవర్ ప్లే ఇప్పటి వరకు. సో అది పక్కన పెడితే వీళ్ళు 220 టార్గెట్ ఇచ్చారు ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ టు ముంబై. సో ముంబై బరిలోకి వచ్చింది. ముంబైకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వాంకడే స్టేడియం కాబట్టి, వాళ్ళు హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు కొంచెం ఫీల్డ్ అనుకూలంగా ఉంటుంది. సో స్టార్టింగ్ రికిల్టన్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనర్ గా వచ్చారు. రోహిత్ శర్మ ఫస్ట్ నుంచి అటాకింగ్ మోడ్ లో ఉన్నాడు, అలాగే రికిల్టన్ కూడా. రోహిత్ శర్మ కొంచెం ఫాస్ట్ గా 50 కంప్లీట్ చేశాడు. 22 బాల్స్ 50 కంప్లీట్ చేశాడు. సో రికిల్టన్ కూడా మనకి 24 బాల్స్ 50 కంప్లీట్ చేశాడు. దాని తర్వాత ఇలా కొనసాగుతున్నప్పుడు రోహిత్ శర్మ 78 మీద అవుట్ అయ్యాడు. సో వెంటనే రికిల్టన్ కూడా 81 మీద అవుట్ అయ్యాడు. వీళ్ళ పార్ట్నర్షిప్ చాలా లాంగ్ గా కొనసాగింది. ఆల్మోస్ట్ 100+ స్కోర్ రన్ చేశారు. సో దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ అని, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళు వచ్చి మ్యాచ్ కంప్లీట్ చేశారు. సో ఫైనల్ గా ముంబై విన్ అయింది. వికెట్స్ ఉంటుండగా ముంబై గెలిచింది విత్ 5 బాల్స్ లెఫ్ట్. 220 అనేది కొంచెం పెద్ద టార్గెటే, కానీ ముంబై వాళ్ళు ఈజీగా చేసి చేశారు. ఎందుకంటే ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది మన రోహిత్ శర్మకి అండ్ రికిల్టన్కి. ఇది బ్యాటింగ్ పిచ్ లాగా అనిపించింది నాకు, ఎందుకంటే రెండు టీమ్స్ కూడా 200+ స్కోర్ చేశారు కాబట్టి. సో బౌలింగ్ విషయంకి వస్తే బౌలింగ్ లో అందరూ కొంచెం ఎక్కువే ఎకానమీ కంట్రిబ్యూట్ చేశారు, కానీ శార్దుల్ ఠాకూర్ అనే పర్సన్ ముంబై ఇండియన్స్ నుంచి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో దట్స్ పెద్ద వీడియో గైస్. అండ్ ఈ రోజు ఒక మంచి మ్యాచ్ ఉండబోతుంది, అదే సిఎస్కే అండ్ ఆర్ఆర్. సో ఇద్దరు కొన్ని కీ ప్లేయర్స్ ఇటు నుంచి అటు నుంచి మారారు కదా. అంటే ఎగ్జాంపుల్ సంజు శాంసన్ ఆర్ఆర్ నుంచి సిఎస్కే కి, జడేజా స్టార్ ప్లేయర్, వన్ ఆఫ్ ద స్టార్ ప్లేయర్ ఆర్ఆర్కి వెళ్ళారు. సో ఈ మ్యాచ్ కొంచెం ఎమోషనల్ గా ఉండబోతుందేమో అని అనుకుంటున్నాను. సో మ్యాచ్ మిస్ అవ్వకండి 7:30కి. స్టే ట్యూన్ టు రాజేష్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.